హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు బిందు వంశీ వ్లాగ్స్. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. భోగికి మంట, సంక్రాంతికి పొంగలి, కనుమకి నాన్ వెజ్ తప్పకుండా ఉండాల్సిందే. సో నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. టుడే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు. ఈ చేపల పులుసు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్సే. దాన్ని వండాలంటే మా నెల్లూరోడి చేయి పడాల్సిందే. సో రుచికరంగా చేపల పులుసు ఎలా తయారు చేయాలో మీరు తెలుసుకోండి. అంతలోపు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్. మొదటిగా చేపల పులుసుకు లైవ్ ఫిష్ మాత్రమే ఎంచుకోండి. ఫ్రోజన్ ఎప్పటికీ ఆరోగ్యానికి మంచిది కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లైవ్ ఫిష్నే దగ్గరుండి కట్ చేయించుకోవటం చాలా మంచిదిగా మనం భావించాలి. ఇప్పుడు మన పని మనం మొదలు పెడదాం. చేప ముక్కల్ని ఉప్పు పసుపు ముక్కలపై వేసి నీటిని శుభ్రంగా కలుపుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ చేప ముక్కలను తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి సిద్ధం చేసుకున్న పాత్రను స్టవ్ పై ఉంచి కాస్త నూనె వేయాలి. నూనె ఫ్రై అవుతుండగా అందులో పచ్చిమిర్చి అంటే పొడవుగా కట్ చేసుకోవాలి. ముందుగా అందులో వేసేద్దాం. తరువాత ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీర వేసి దోరగా వేయించండి. దోరగా వేయించిన తరువాత చిటికెడు మెంతులు పౌడర్గా కాకుండా వేసుకోండి. వాటిని మరి కాసేపు ఫ్రై చేయండి. ఆ టొమాటోలు కచ్చాపచ్చాగా వేగినప్పుడు ఉప్పు, పసుపు, కారం తగినంత, అంటే మీరు ఎంతవరకు తినగలరో, ఎక్కువగా స్పైసీ లేకుండా అంటే కారం తగ్గించుకోండి. అలా వేసుకుందాం. నూనెలో అవన్నీ మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా అందులో వేసి కలుపుకుందాం. చింతపండు విషయానికి వస్తే 2 కేజీల చేపలకు గాను పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండును తీసుకొని నానబెట్టుకోండి. ఆ నానబెట్టుకుని చింతపండు రసాన్ని పిప్పి తీసేసి ఆ చేప ముక్కల్లో పోసేసుకుందాం. దానిపై మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. తరువాత పచ్చి కొబ్బరి సగం చిప్పల్లా వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి వేసుకొని దాన్ని మిక్సీ చేసుకుందాం. పేస్ట్గా చేసుకొని ఆ చేపల పులుసులో వేసి మొక్కను గరిటెతో తిప్పకుండా పాత్రను పట్టుకొని అటు ఇటు తిప్పుతూ స్టవ్ పై పెట్టుకొని మూత వేసేద్దాం. 20 నిమిషాల పాటు ఉడికించి మూత తీసి అందులో ఓ స్పూను ధనియాల పొడి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల పాటు ఉంచి గ్యాస్ స్టవ్ కట్ చేసేద్దాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. అందులో ఉడుకుతుండగా మామిడి ముక్కలను వేసుకుంటే మరింత రుచి, వాసన నోరూరించేలా ఉంటాయి. ఈ సీజన్లో మామిడికాయలు దొరకపోవడంతో వేయటం మాకు కుదరలేదు. అవకాశం ఉంటే మీరుగా మర్చిపోమాకండి. మామిడి ముక్కలు వేస్తే ఎంతో రుచిగా తయారవుతుంది. ఇదండి ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారీ విధానం. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనుకుంటే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనుమ రోజున మీ ఇంట్లో ఏం వండుకున్నారో మాతో మాత్రం పంచుకోండి. అంటే అవి నాకు పార్సిల్ చేయమని కాదు సుమా, కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనేమి దిష్టి పెట్టనులే అండి. బాయ్ బాయ్.